పరకమణి దొంగతనం, నెయ్యి కల్తీ, సెలవుల కొనుగోలులో గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పామాయిల్, రంగులు కలిపి తయారు చేసిన ప్రసాదాలను భక్తులకు ఇచ్చారని గతంలో చెప్పారన్నారు. భక్తుల కానుకలను కూడా దొంగతనం చేశారని ఆరోపించారు మాజీ బోర్డు మెంబర్ రమణ. అసలు స్వామివారి నగలు నిజమైనవి ఉన్నాయా లేక గిల్టు నగలా అనే అనుమానం భక్తులకి కలుగుతుందన్నారు రమణ. ఎన్ని తప్పులు చేసి సిగ్గు లేకుండా పక్కన జోకర్లను పెట్టుకుని ఓ మాజీ చైర్మన్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. టీటీడీ చరిత్రలోనే సిటీతో కూడిన విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయన్నారు. దశాబ్దాలుగా మనం ఇప్పుడు చూస్తున్నాం సీట్తో కూడిన సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ, ఇంకా రేపు ఎన్ని రాబోతున్నాయి ఎంక్వైరీలు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మూల కారణం అప్పుడు పాలక మండలి చేసిన నిర్వాహకం. నేను మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఇది ఇంపోర్ట్ చేసి బటరాయిల్ ఇంపోర్ట్ చేసి రంగులు కల్పించి ఇస్తున్నారు అని చెప్పి నేను గగ్గోలు పెట్టి అన్ని చేస్తే ఈరోజు నిరూపణ అయింది. కోట్ల మంది మనోభావాలు, స్వామి శాక్తాలతో సమర్పించే నైవేద్యాల దగ్గర నుంచి, లడ్డు విషయాల దగ్గర నుంచి కల్తీ జరిగితే కనీసం పశ్చాత్తాపం కూడా ఇవాళ లేదు. అరే మనం తప్పు చేశామే, అటువంటిది ఇంత నిరూపణ అయిపోయి సిట్టు కూడా తీసుకొచ్చి వీళ్ళు జైల్లో కూడా పెడితే ఇటువంటి తప్పు మనం చేసామని పశ్చాత్తాపం లేకపోగా ఇప్పుడు భక్తులకంతా లేని అనుమానము అసలు స్వామి నగలు ఒరిజినల్గా ఉన్నాయా గుళ్ళో, వాటి ప్లేస్లో గిల్ట్ నగలు ఏమైనా చేరాయా. ఇదెందుకు ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే కారణం బంగారు చెంబు అనుకుంటాను, చెంబు పళ్ళెం ఇస్తే 6 నెలల పాటు బుక్లో ఎంటర్ చేయకుండా 6 నెలల పాటు అంటే ఆ కానుక బడి కావాలి దాకా వచ్చింది, బడి కావాల్సి లోపలికి పోలేదు. ఏమైంది? నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నావు కదా మీ మీడియా వాళ్ళకి నేను జైలు అంటే భయం లేదు, నిన్ను ఎవడు జైలు పంపిస్తాడు, అరెస్ట్ అని మీరు అడుగుతున్నారు కదా. మీరు ఏ ఏజెన్సీకి ఉందో ఆ ఏజెన్సీ పిలిపించిన వాళ్ళు సహకరించాల్సిన బాధ్యత మీదండి. దానికి ముందే మీరు ఒక నేపథ్యం చెప్పేస్తారు.